కోత కోసి వారం రోజులు అవుతుంది. ఇంతవరకు అసలు అజాబాజా లేదు. మొన్న తీసుకెళ్తే 3 రోజుల క్రితం తీసుకెళ్తే ఇంకా ఆరబెట్టమన్నారు. 15% ఉంది, 27% ఉందన్నారు, ఇంకా ఆరబెట్టమన్నారు. అదే శాతం ఇవాళ కోసి వారం రోజులండి, వారం రోజులు. అసలు అన్న జగన్ అన్న నీకు దండం. మమ్మల్ని రైతులు ఎందుకన్నా ఇంత బాధ పెడుతున్నావు? ఎందుకన్నా మీకు వేసినందుకు ఓటు అన్న నా మాటిని ఎందుకన్నా? మా రైతులు కవులు చేసుకునేవాళ్ళు అన్న మేము. జగన్ అన్న దేనికన్నా ఈ బాధలు మాకు? దేనికన్నా ఏంటో చచ్చిపోవన్నా? చూడన్నా ఒడ్డు చూడన్నా ఎట్లా ఉన్నాయో జగన్ అన్న. దేనికండి ఇది మాకు ఈ బాధ ఏంటి, కర్మ ఏంటండి? అసలు ఒడ్డు వారం రోజులు కోసి ఏ మిల్లికి వెళ్ళినా ఇంకా ఎండబెట్టుకురా, ఇంకా ఎండబెట్టుకు రమ్మంటాం ఏంటండి? అసలు ఏంటండి మాకు కవులు చేసుకున్న పరిస్థితి ఏంటి బాబు? అసలు దేనికి మీకు పొలాలు చేసి దేనికి బాబు? అసలు ఇందుకు ఎక్సైజ్ చేసి ఒక గేదెలని పందులు మేపుకుంటూ మంచిదండి మేము. దేనికన్నా జగన్ అన్న? ఏంటి పని ఏంటి, లోకం ఏంటన్నా మాకు? అసలు చూడండి వారం రోజులు కోసా వరకు నువ్వంటే ఎత్తుకుపోయేవాళ్ళు ఒడ్డు వాళ్ళకి 10 రోజులైనా సరే వెళ్తలేదండి ఒడ్డు, 20 రోజులైనా సరే వెళ్తలేదండి ఒడ్డు. ఎందుకంటే మాకు ఈ బాధలు ఏంటండి? అసలు శుభ్రంగా అక్కడ కుండలు తోముకుంటామండి ఈ ఎక్సైజ్ చేసేకండి మేము. దేనికండి ఈ వారం రోజుల కుప్ప నూర్చామంటే కబురు చేస్తే చాలండి వెళ్ళిపోయి ఒడ్డు. అట్టాడితే అసలు ఈ ఒడ్డు వెళ్ళవు ఏమి ఎందుకండి? ఎందుకు మమ్మల్ని బాధ పెడతా ఉన్నా జగన్ అన్న? ఎందుకు రైతులకి ఎందుకు బాధ? ఏమిటో చేద్దాం. ఏం చేసావు మాకు రైతులకి? ఏం చేసామన్నా నువ్వు చెప్పన్నా? దేనికి చేసా? ఏదో వేసాడంటే ఇది వేసాడంటే అది వేసాడు. ఒడ్డు కొనలేదండి అన్న. మరి దేని కొనలేదండి ఒడ్డు? వాళ్ళకి 10 రోజులు మట్ట, 10 రోజులు మట్ట ఒడ్డు. ఓకే, మాది గుడాడ మండలం, బొమ్మలూరు, కృష్ణా జిల్లా. ఇక్కడ 14 ఎకరాలు ఉంది. పోనీ ఒడ్డు పోతే పోనీ అన్న దమ్ము చేసుకొని మిని వేసుకుంటే వద్దన్నాడండి. ఏంటండి ఇది? కొడాలి నాని గారు మీటింగు, జగన్ గారు వస్తున్నాడు మీటింగు, నీళ్లు తీయొద్దు దమ్ము చేసుకుంటా అన్నాడు. మా నష్టం ఏంటండి? మాకు నష్టం కట్టి దమ్ము తీసుకోండి. మాకు నష్టం ఎకరానికి 30,000 కట్టాలండి. ఎకరానికి 30,000 కట్టాలి మాకు నష్టం. నువ్వు మీటింగే పెట్టుకుంటావో దానిలో పొడుకుంటావో నాకు అనవసరం. నేను నష్టపోయా, 30,000 నష్టపోయా. నేను ఎకరానికి 30,000 నష్టం. నాకు నష్టం కట్టి ఏదని చెప్పమానండి. ఎందుకన్నా మాకు ఈ బాధలు దేనికి? మరి రైతు అంటే ఇటువరకు రైతు రాజనేవాడు, రైతు ఇవాళ కుండలు తోముకుంటున్నాడు. దేనికండి ఇది? రైతు అంటే గొప్పగా పొయ్యిలో పడుకుంటున్నాడు వెళ్ళి రైతు, పొయ్యిలో పడుకుంటున్నాడు రైతు. దేనికి? నువ్వేంటండి? ఏమండి జగన్ గారు మీకు నమస్కారం. రైతు నోటి కాడ దుమ్ము కొట్టొద్దు, రైతు నోటి కాడ దుమ్ము కొట్టొద్దు. మీకు నమస్కారం. వదిలేసాయి నాకు, నువ్వు వేసాయి. నీకు నమస్కారం. నువ్వు ఎక్కడున్నావో, మరి పొడుకున్నావో, నుంచున్నావో, కూర్చున్నావో, ఏ మీటింగ్లను ఒక్కసారి రైతుని ఆలోచించి దాన్ని వచ్చినట్టు వచ్చి పంపించేటట్టు చూడండి. రైతు నవ్వుతాడు. ఇంకో 10 రూపాయలైనా సరే ఎక్కడన్నా 100కి 10 రూపాయలతో వడ్డీకి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తాడు. మీరు వడ్డీ లేదో చూడండి. అంతేగాని ఆన్లైన్ ఇంకోటి పెట్టి ఇవాళ తీసుకెళ్ళి ఇంకో నలుపుడా, రేపు తీసుకెళ్ళి ఇంకో నలుపుడా. ఆ కట్టబడ ఈ కట్టబడ ఈ మిల్లు కాదని ఆ మిల్ కాదు ఈ మిల్. ఎందుకంటే రైతు ఇవాళ 1 గంట అయింది అన్నం తినలా, 1 గంట అయింది అన్నం తిండి నీ పెంట తిన్నాను. నేను అన్నం తినలా. మేము ఇంతవరకు రాసి పైన మొబ్బు కాడ ఉంది, మొబ్బు ఉంది. ఎట్ట కట్టాలి రైతుకి? నేను 5 ఎకరాల రైతుని కౌలుకి చేసుకున్నా, 10 ఏళ్ళ మరి చేస్తున్నా. ఇవాళ మినిమం వద్దన్నావు. ఏంటి నా పరిస్థితి చెప్పండి? ఏం చేయాలి? మాది గుడివాడ మండలం, బొమ్మలూరు పక్కనే. బిల్డింగ్లు కాపాడతాయి బాబాయ్కు. బిల్డింగ్లు వారు నేను చేస్తా పొలం. నా నష్టం ఏంటి? ఎకరానికి 30,000 నేను నష్టపోవాలా? ఎట్ట పోవాలి? దేనికి పోవాలండి? నాకు ఎకరానికి 30,000 నాకు నష్టం, పరిహారం నాకు కట్టాలి. అది మినుంకి వడ్డకే. కానీ వడ్డలో నాకు రాదండి. రైతుకి వెళ్ళిపోతాయి. రైతు నాకు ఇచ్చాడు, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. నిష్ఠూరం ఆయనకి నేను తోలుతున్నా, నూర్చా కోపిచ్చా, దాని మీద వెళ్తలేదుగా. రైతు ఏం చేస్తాడు? కౌలు చేసి నేనేం చేయను, వెళ్తలే. ఎవరో రాలేదు, ఎవరో రాలా. ఎందుకండి రైతు దేనికి? ఎవరో రాల. రైతు అనేది మరి కౌలు చేస్తున్నాడు. రైతుకి ఏం నువ్వు ఆపలా కాసుకో, ఏ మిల్లు తోలుకో. మరి ఆయన నేను తోలు పెట్టాలి, కౌలు చేసుకున్నాను. దేనికండి ఇది? అన్న నీ మళ్ళీ దండం పెడుతున్నాను అన్న. జగన్ అన్న రైతుల నోటి నువ్వు దుమ్ము కొట్టవాకన్నా.